ఐపీఓ అంటే ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్. కానీ మన రీటైల్ ఇన్వెస్టర్స్‌కి ఇది ఇనీషియల్ పబ్లిక్ ఓవర్ ప్రైజింగ్ అయిపోతుంది. రీసెంట్‌గా లెన్స్కార్ట్ మరియు ఫిజిక్స్ వాళ్ళ ఐపీఓస్ చూస్తే నిజం బయటపడుతుంది. లెన్స్కార్ట్ 7,278 క్రోర్స్ ఐపీఓ తెచ్చింది. ప్రైస్ బ్యాండ్ 382-402 పర్ షేర్. వాల్యుయేషన్ ఆల్మోస్ట్ 72,000 క్రోర్స్. FY25లో కంపెనీ మొట్టమొదటిసారి ప్రాఫిట్ చూపించింది 297 క్రోర్స్. కానీ అసలు క్వశ్చన్, ఒక ఐవేర్ కంపెనీకి ఇంత క్రేజ్ వాల్యుయేషన్ ఎందుకు? రిటైల్ ఇన్వెస్టర్స్ కి ఇది ఒక గ్రోత్ స్టోరీలా చూపిస్తారు, కానీ నిజానికి వీసీ ఎగ్జిట్ స్ట్రాటజీ ఇది. సాఫ్ట్ బ్యాంక్, కిదారా క్యాపిటల్ లాంటి పెద్ద ప్లేయర్స్ తమ షేర్స్ ని అన్లోడ్ చేసుకోవడానికి ఇది ఒక గోల్డెన్ ఛాన్స్. ఫిజిక్స్ వాళ్ళ ఐపీఓ రియాలిటీకి వస్తే, ఫిజిక్స్ వాళ్ళ ఐపీఓ సైజ్ 3,480 క్రోర్స్. ప్రైస్ బ్యాండ్ 103-109 పర్ షేర్. ఫ్రెష్ ఇష్యూస్ 3,100 crores. ప్రమోటర్ ఆఫర్ ఫర్ సేల్ 380 crores. ఎడ్యుటెక్ సెక్టార్ ఆల్రెడీ స్ట్రగ్లింగ్. బైజూస్ డౌన్ఫాల్ మనకు తెలిసిందే. కానీ ఇక్కడ కూడా అదే ప్లేబుక్. రిటైల్ ఇన్వెస్టర్స్ ని ఎడ్యుకేషన్ రెవల్యూషన్ అని హైప్ చేసి షేర్స్ అమ్మడం. ఐపీఓలో ప్రమోటర్స్ కూడా తమ షేర్స్ సెల్ చేస్తున్నారు అంటే వాళ్ళకే కాన్ఫిడెన్స్ తక్కువ అని అర్థం చేసుకోవాలి. ఇద్దరి ఐపీఓలలో ఒకే ప్యాటర్న్ ఉంది. ఓవర్ వాల్యుయేషన్ హైప్. యూనికాన్ అని చెప్పి స్కై హై ప్రైస్ పెట్టడం. రీటైల్ ఇన్వెస్టర్స్ ని ఆకర్షించడం. యాడ్స్, ఇన్ఫ్లుయెన్సర్స్, మీడియా కవరేజ్ తో క్రేజ్ బిల్డ్ చేయడం. ఎగ్జిట్ ఫర్ బిగ్ ప్లేయర్స్. వీసీస్, ప్రమోటర్స్ తమ షేర్స్ ని అన్లోడ్ చేసుకోవడం. చివరికి రీటైల్ ఇన్వెస్టర్స్ లిస్టింగ్ తర్వాత స్టక్ అవుతారు. జిఎంపి, గ్రే మార్కెట్ ప్రీమియం, హైప్ క్రియేట్ చేస్తారు. కానీ లిస్టింగ్ తర్వాత నిజం బయటపడుతుంది. ఐపీఓ అంటే ఫ్యూచర్ కి ఇన్వెస్ట్మెంట్ కాదు, వాళ్ళ పాస్ట్ మిస్టేక్స్ కి ఒక ఎగ్జిట్ అని అర్థం చేసుకోవాలి. రిటైల్ ఇన్వెస్టర్స్ ఐపీఓలో ఎంట్రీ అంటే పెద్ద ప్లేయర్ కి ఎగ్జిట్. నిజమేంటంటే ఐపీఓలో మీరు ఇన్వెస్ట్ చేస్తే మీరు కంపెనీ గ్రోత్ కి కాదు, ప్రమోటర్స్ మరియు వీసీస్ కి బెయిల్అవుట్ ఇస్తున్నారు.